వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ నామకరణోత్సవం ఆహ్వాన పత్రిక రెడీ. సోషల్ మీడియాలో వైరల్. రాజకీయ రంగంలో మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలని ఊరికే చెప్పరు. ఆవేశంలో అనే మాటలు ఒక్కోసారి పీకల మీదకి తెస్తుంటాయి. నలుగురిలోనూ నవ్వుల పాలు కాక తప్పదు. తెలంగాణలో బండ్ల గణేష్ ఇలాగే వ్యవహరించి గత 6 ఏళ్లుగా ట్రోల్ అవుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడ్తో గొంతు కోసుకుంటా అంటూ ఆవేశంతో మాట్లాడారు. ఇప్పుడు ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా అలాంటి మాటలే మాట్లాడారు. ఆవేశంతో ఆయన అన్న మాటలను సీరియస్ గా తీసుకున్న నెటిజన్లు ఇప్పుడు ముద్రగడను ఓ ఆట ఆడుకుంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అన్నది 100కు 200% ఖాయం అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. అలాంటిది ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని ముద్రగడ కొద్ది రోజుల క్రితం శపథం చేశారు. ఒకవేళ తాను పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తాను తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. అయితే పోలింగ్ ముగియడం, పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో జన సైనికులు తమకే అనుకూల ఫలితాలు అంటూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. పిఠాపురంలో సాయంత్రం 5 గంటల వరకు 71.3% పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనా. అర్ధరాత్రి సమయంలో కూడా క్యూ లైన్లలో ఉన్న జనాల ఓట్లు కూడా లెక్కవేస్తే 80% దాటుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ ఖాయమని అందరూ ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ముద్రగడ గతంలో అన్న మాటలు తెరపైకొచ్చాయి. ఈ క్రమంలో కొందరు జన సైనికులు ముద్రగడ పద్మనాభంను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునే కార్యక్రమానికి ఏకంగా ఓ ఆహ్వాన పత్రికను కూడా రెడీ చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ సెటైర్లతో ఆ పత్రిక తయారు చేశారు. ఆ ఆహ్వాన పత్రికలు అందరికీ నమస్కారం అండి. నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి. 2024 జూన్ 4న సాయంత్రం 6 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఏమండి మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక, మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అంటూ సెటైర్లతో ఆహ్వాన పత్రికను తయారు చేశారు. కొన్నాళ్ల నుంచి సైలెంట్గా ఉండి ఎన్నికల వేళ వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూటమికి వ్యతిరేకంగా జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి ముద్రగడ తీరును ఆయన సొంత కుమార్తె కూడా సహించలేని సంగతి తెలిసిందే. ఆమె కూడా పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ మద్దతు పలికారు. కానీ ముద్రగడ మాత్రం ఆవేశంతో రగిలిపోతూనే ఉన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగానే, పవన్ కళ్యాణ్ గెలుపు వార్త వినగానే ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.